హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి హైజెంట్ డ్రగ్ రీసెర్చ్ ఈ యొక్క కంపెనీ. సెకండ్ కంపెనీ వచ్చేసి ఇన్నోవేరా ల్యాబ్స్, థర్డ్ కంపెనీ లారస్ ల్యాబ్స్. ఈ మూడు కంపెనీలలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా చూద్దాం. ఇలానే వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వీడియోలో మనకి ఫస్ట్ జాబ్ వచ్చి మనకి హైజెంట్ డ్రగ్ రీసెర్చ్. ఈ కంపెనీలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ జూలై 1 తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హైజెంట్ డ్రగ్ రీసెర్చ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 172, 173, ఏప్రిల్ పార్క్, దోలపల్లి విలేజ్, దుండిగల్, గండిమైసమ్మ మండల్, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈ కంపెనీలో జూనియర్ సైంటిస్ట్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. బయోనాటికల్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. రోల్ వచ్చేసి జూనియర్ సైంటిస్ట్గా తీసుకుంటారు. డిపార్ట్మెంటు బయోనాటికల్. ఎలిజిబిలిటీ ఎంఎస్సి అనలిటికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎంఫార్మా, బీఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ మనకి ఏ విధంగా ఉండాలంటే స్కిల్స్ అండ్ నాలెడ్జ్, మెథడ్ డెవలప్మెంట్, వ్యాలిడేషన్ అండ్ బయోఅనాలిసిస్ యూజింగ్ ఎల్సి, ఎంఎస్గా మనకి తెలిసి ఉండాలి. శాంపుల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. జిఎంపి గురించి, యాన్స్ పర్ ఎల్సి, ఎంఎస్, హెచ్బిఎల్సి, ఐసిపి, ఎంఎస్, డాక్యుమెంటేషన్, ఎస్ఓపిస్ అండ్ కంప్లైంట్స్ విత్ రెగ్యులేటరీ గైడ్లైన్స్. వీటి గురించి అనేది మనకి ఈ అనాలిసిస్లో ఈ వ్యాలిడేషన్ గురించి అనేది తెలిసినట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి ఈ జూనియర్ సైంటిస్ట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి పంపించండి. sanjeevita.degala@higent.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్గా మీకు మీ మెయిల్ ఐడికి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇన్నోవేరా ల్యాబ్స్. ఇది జూన్ 30వ తారీఖు నాడు మండే రోజున మనకి ఇంటర్వ్యూలు అనేవి అచ్యుతాపురంలో ఉదయం 9 గంటల నుంచి 9:30 నుంచి మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబరు 9441699345 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నా సరిపోద్ది. మెయిన్ ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్ అండ్ బీఏగా తీసుకోవడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 0 to 5 years అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, వాళ్ళని తీసుకుంటారు. రిక్వైర్మెంట్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ, మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఏపీఐ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇమీడియట్గా వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. మనకి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇమీడియట్గా క్వాలిఫై అయిన వాళ్ళని ఇమీడియట్గా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అంటే రియాక్టర్ గురించి, సెంట్రిఫ్యూజుల గురించి కన్ఫామ్గా మనకి తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటి గురించి మనకి ఇంటర్వ్యూలో మన క్వశ్చన్ల దాట్ల గురించి అడగటం అనేది జరుగుతుంది. సెంట్రిఫ్యూజులు, ఈ రియాక్టర్స్ అంటే సెంట్రిఫ్యూజుల దగ్గర, రియాక్టర్ల దగ్గర మన బ్యాచ్ ఛార్జింగ్ అప్పుడు నువ్వు ఏం సేఫ్టీ తీసుకుంటున్నావు అనేది సేఫ్టీల గురించి అడుగుతారు. సెంట్రిఫ్యూజుల దగ్గర అన్లోడింగ్ అప్పుడు కానీ, సెంట్రిఫ్యూజుల్ ఫీడింగ్ అప్పుడు కానీ నువ్వు ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నావు అనే దాని గురించి సేఫ్టీ విషయంలో అడుగుతారు. మిగతాయి రియాక్షన్ల గురించి వాటి గురించి అడగటం జరుగుతుంది. బెనిఫిట్స్ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వచ్చి గాజువాక నుంచి ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అని ఉంటుంది. ఈఎస్ఐ, పిఎఫ్, అటెండెన్స్ బోనస్ అనేది ఉంటుంది. నైట్ అలవెన్స్ కూడా ఉంటుంది. చాలా మనకి బెనిఫిట్స్ అనేవి ఈ కంపెనీలో చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత వెన్యూ వచ్చేసి ఎర్విక్స్ ల్యాబ్స్, 403 ర్యామ్స్ ప్లాజా, 2nd లైన్, ద్వారకా నగర్, విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్నోవేరా ల్యాబ్స్లో మనకి వాకర్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లారస్ ల్యాబ్లో మనకి ఐపీక్యూఏ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ satyasai.b@larslabs.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే
వాళ్ళు మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్స్గా ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ అసోసియేటెడ్ DQA కంప్లైంట్స్ మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషను B.Pharma, M.Pharma, MSc చేసి ఉండాలి. లొకేషన్ వచ్చేసి పరవాడ, విశాఖపట్నం మనకు లొకేషన్లో ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళు ఈ లారెన్స్ ల్యాబ్లోకి మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహించి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా లారెన్స్ ల్యాబ్లో ఇంటర్వ్యూలో అనేది ఏ విధంగా ఉండేది చూసాము. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఈరోజు హైజెంట్, సెకండ్ కంపెనీ ఇన్నోవేరా, తర్వాత లారెన్స్ ల్యాబ్. ఈ 3 కంపెనీలలో వాకర్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.